ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సోషల్ మీడియాలో ప్రజలకు తెలిసే విధంగా అన్నీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అందరూ కూడా రోజు ఒక గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ. కానీ దానికి ఒకటి మన అభివృద్ధో లేకపోతే కాంగ్రెస్ వైఫల్యాలో గుర్తు చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ బాబు, నెక్స్ట్ ఇది కేసీఆర్ గారి ఫేస్బుక్ హ్యాండిల్. ఇది కేసీఆర్ గారు చూస్తుంటారు, దీన్ని కూడా ఫాలో కండి. నెక్స్ట్ ఇది కేటీఆర్ గారిది. ఎంతమంది ఫాలో అవుతున్నారు? కేటీఆర్ గారు ఫేస్బుక్, ట్విట్టర్. మీకు అందరికీ తెలుసు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక్క పోస్ట్ ట్విట్టర్లో పెడితే ఆయన ఎట్లా సాయం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా చూసిన ఒకటి, ఈరోజు ఎవరో కేటీఆర్ గారు మా బాబుకు బాగలేదని ఎవరో నాకు మెడికల్కి డబ్బులు లేవు ట్రీట్మెంట్కు అంటే ఈరోజు కూడా ఎవరికో హెల్ప్ చేసిండు. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన ఇంతకుముందే. అంటే కేటీఆర్ గారు అంత యాక్టివ్గా ఉంటారు. మీకు ఏదన్నా సాయం కావాలన్నా లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళకో మీకు తెలిసిన వాళ్ళకో ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ట్వీట్ చేస్తే కేటీఆర్ గారు దృష్టికి పోతుంది. రమేష్ అన్నతో కూడా అవసరం లేదు. రమేష్ అన్నను పట్టుకోవాలి, రమేష్ అన్నను మళ్ళీ అక్కడ తీసుకుపోవాలి, కేటీఆర్ గారిని కలవాలి. ఇంతకుముందు ఎట్లుండేది? అట్లే ఉండేదా లేదా? కానీ కేటీఆర్ గారు సరే ఆయనని రకరకాలుగా ప్రతిపక్ష పార్టీలు అంటుండొచ్చు, కానీ కోవిడ్ టైంలో మీకు గుర్తుంటే సిలిండర్ల కోసం వేలాది లక్షలాది మంది ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కేటీఆర్ గారికి ట్వీట్లు చేసేటోళ్ళు. అప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఉండి కూడా ఆయన సర్వీస్ చేసిండు. అట్లా సోషల్ మీడియా అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా దాన్ని మంచితనం కూడా మనం ప్రజలకు చూపించవచ్చు. మీరు కూడా చేయొచ్చు ఆ పని. మీ ఇంటి పక్కల కోసం ఏదైనా అవసరం ఉన్నది వాళ్ళ తరపున మీరు ట్వీట్ చేయొచ్చు కేటీఆర్ గారికి. మా ఇంటి పక్కోళ్ళు సార్ ఇట్లున్నది, ఈ సమస్య ఉన్నది, వాళ్ళకి ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నది, మీరు కొంచెం సాయం చేయండి అంటే కేటీఆర్ గారిని మెచ్చుకుంటారు, మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు కదా పెట్టినందుకు, వాళ్ళకి సాయం జరిగితే. కాబట్టి సోషల్ మీడియాని ఆ విధంగా మీరు వాడచ్చు. అట్లా కేటీఆర్ గారిని ఫాలో కండి. ఎవరైనా కాని వాళ్ళు ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్. నెక్స్ట్ బాబు, నెక్స్ట్ ఆరూరు రమేష్ గారు. ఎంతమంది ఫాలో అవుతారు ఆరూరు రమేష్ అన్నని? ఏంటి దేంట్లో ఫాలో అవుతారు? చెయ్యెత్తారు అందరూ. దేంట్లో ఫాలో అవుతారే? ఫేస్బుక్ ఎంతమంది ఫాలో అవుతారు? అక్కడ ఎంతమంది ఉన్నాయి? ఇక్కడ ఫేస్బుక్ ఎంత 47,000. ఇది కనపడట్లేదు. 47,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన దగ్గర దాదాపు వర్ధనపేట నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను. 1,00,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 47,000 మందిలో ఒక 20,000 మంది వర్ధనపేట ఉండొచ్చు, ఇంకొక 27,000 మంది చుట్టుపక్కల వేరే నియోజకవర్గంలో వేరే మన రాష్ట్రంలో ఎవరో ఉండొచ్చు. అంటే ఇంకా దాదాపు 80,000 కుటుంబాలకి ఆరూరు రమేష్ అన్న ఫేస్బుక్ తీసుకుపోవాలి మనం. అవునా? మరి ఏం తీసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నోళ్ళే అందరు ఫాలో అవుతలేరు, మరి ఇంకా బయట వాళ్ళు ఎట్లా ఫాలో అవుతారు? అవుతారు అందరూ. అవ చూసిరా 20 మంది కూడా చేయత్తలే. రమేష్ అన్న బ్యాగులు ఇచ్చి లంచ్ పెట్టి దయచేసి అందరు ఒక్కసారి మీ ఫోన్ తీయండి, ఫేస్బుక్ తీయండి. ఆరూరు రమేష్ అన్న, ఆరూరి రమేష్ అని బ్లూటిక్ ఉన్నది కదా, అందరు కూడా ఫాలో కండి. ఫేస్బుక్ లేని వాళ్ళు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కంపల్సరీ ఫేస్బుక్ని ఫాలో కండి రమేష్ అన్న పెట్టేది. అదేవిధంగా రమేష్ అన్న పోస్టులు కూడా మీకు చూపిస్తా. అట్లే ట్విట్టర్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, 22,000 మందే ఉన్నారు ఫాలోవర్స్. ఇది కూడా మనం పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు రామన్న ఎట్లయితే చేస్తాడో రమేష్ అన్నను కూడా అట్లనే చేయమని అడుగుదాం. వర్ధనపేట ప్రజలకు రీచ్ కావడానికి ట్విట్టర్లో వాళ్ళ సమస్యలు చెప్తే రియాక్ట్ అయ్యే విధంగా ఖచ్చితంగా రమేష్ అన్న టీంకు కూడా నేను చెప్తా, ట్రైనింగ్ ఇస్తా. మీరు కూడా ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి,
వాళ్ళ తరపున ప్రజల తరపున ఏదన్నా ఉంటే వాళ్ళ సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ తరపున మాట్లాడాలంటే ట్విట్టర్లో రమేష్ అన్నకు పెడితే రియాక్ట్ అయ్యే విధంగా రమేష్ అన్న కూడా నేను చెప్తా, వాళ్ళ టీంకి కూడా చెప్తా. అదేవిధంగా మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో 12,000 మందే. ఇక్కడ 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 years లోపు. ఇంతేనా? వంద మందేనా? టీఆర్ఎస్వి వాళ్ళు ఎంతమంది? విద్యార్థి విభాగం, యువజన విభాగం. అంటే మనం యూత్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది రమేష్ అన్న. ఇక్కడ 30 సంవత్సరాల లోపు 100 మంది కూడా లేరా? జెన్జీ. ఇన్స్టాగ్రామ్లో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా రీల్స్ రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టండి. ఎట్లా పెట్టాలి ఏందనేది కూడా నేను చెప్తా. కొంతమందికి మాట్లాడొచ్చినా రాకపోయినా దాన్ని ఎట్లా చేయొచ్చు ఏందనేది కూడా నేను చూపిస్తాను. నేను దయచేసి రమేష్ అన్నది ఫాలో కండి. నెక్స్ట్, ఇది ఇంతకుముందు మీకు చెప్పినట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ఎందుకు పవర్ఫుల్, ఎట్లా పవర్ఫుల్ మీకు చెప్పినట్టు రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో మనం ఎంతమందినైనా రీచ్ కావచ్చు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో మనం 1000 మందిని అవుతామా, 1,00,000 మందిని అవుతామా, 1,00,00,000 మందిని అవుతామా అనేది మన చేతిలోనే ఉంది. అది మనం చెప్పేదాన్ని బట్టి, మనం పెట్టేదాన్ని బట్టి, పోస్ట్ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అట్లా సోషల్ మీడియా ఎందుకు యాక్టివ్గా ఉండాలంటే ఎందుకు యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ బాబు. నెక్స్ట్ బాబు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఏం జరుగుతలేదు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నిజంగా కూడా. ఎందుకు అంటే మీలో ఎంతమందిని కేసీఆర్ గారు గుర్తుపడతారు? కేసీఆర్ గారు గుర్తుపడతారు, మీరు కాదు. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంతమందిని గుర్తుపడతారు తెలుసా ఎవరికన్నా? ఎవరికి కేసీఆర్ గారు గుర్తుపట్టాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫేస్బుక్. వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 100 మంది ఉండొచ్చు. ఒక్కరు కూడా ఇప్పటివరకు కేసీఆర్ గారు కలిసిన వాళ్ళు లేరు, కనీసం ఆయన దగ్గరికి పోయిన వాళ్ళు కూడా లేరు. అలాంటి వాళ్ళని ఒక 100 మందిని గుర్తుపడతాడు కేసీఆర్ గారు. వరంగల్ జిల్లా గురించి చెప్తున్నాను, వేరే దగ్గర కాదు. నిజంగా మీరు నమ్మరు కావచ్చు, కానీ ఇది వాస్తవం. ఒక అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆయన ఎప్పుడు పార్టీ మీటింగ్లకు రాడు, దేనికి రాడు. ఆయనకు అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం, తెలంగాణ అంటే అభిమానం, బీఆర్ఎస్ పార్టీకి అభిమానంతో పోస్టులు పెడతాడు అంతే. ఎప్పుడు కూడా ఏ నాయకుని దగ్గర కూడా పోలేదు. ఒకసారి నన్ను కలిస్తే నేను కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోతా అంటే కూడా రాలే. నాకు అవసరం లేదన్నా, నేను పోస్టులు పెడతా, నాకు అవసరం లేదు, నేను కేసీఆర్ గారి కోసం పనిచేస్తా అన్నాడు. నిజంగా ఒకరోజు నేనే షాక్ అయినా. ఒకరోజు సార్ దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుతున్నాం మేము. మాటల సందర్భంలో ఆ అబ్బాయి పేరు తీసుకున్నాడు. అబ్బాయి కిరణ్, ఎల్బీ నగర్లో ఉంటాడు. ఆ కిరణ్ అనే అబ్బాయి ఉంటాడు కదా సతీష్, ఇక్కడ ఈ అబ్బాయి బాగా పెడుతుంటాడు పోస్టులు అన్నాడు. షాక్. అంటే సారు ఓన్లీ ఫేస్బుక్ చూసి ఆ అబ్బాయిని గుర్తుపట్టాను. ఒకరోజు ఈ మధ్య ఫోన్ చేసి కూడా మాట్లాడాను ఆ కిరణ్తో. అంటే మీకు ఎవరితో సంబంధం లేకుండా కేసీఆర్ గారి దగ్గరికి మీరు రీచ్ కావాలి అంటే ఫేస్బుక్లో మీరు పెట్టే పోస్టులతో మీరు రీచ్ కావచ్చు. ఎవ్వరు మన గురించి సిఫార్సు చేయాల్సిన పని కూడా లేదు, ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు.
అట్లా మీరు చేయాలంటే సోషల్ మీడియా ఒక్కటే ఆయుధం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు కేటీఆర్ గారు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే ట్విట్టర్. ఈ రెండు కనుక మీరు కరెక్ట్గా మీరు నేర్చుకొని చేస్తే మన నాయకత్వంలో ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని మనం డైరెక్ట్ రీచ్ కావచ్చు. చాలామందికి ఫేస్బుక్లో సారు పోస్టులు చూసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు. వాళ్ళు ఇప్పటికి కూడా కలవలే. అంటే పార్టీ కోసం మనం ఇంత కష్టపడుతున్నాం. మీరు లేస్తే రోజు గ్రౌండ్లో ఎంతో కష్టపడుతుంటారు చాలామంది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతుంటాం. ఆపోజిషన్ నుండి అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటాం, మాట్లాడుతుంటాం, మన ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతుంటాం. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కోరిక మాత్రం ఉంటుంది, ఏదో ఒక రోజు కేసీఆర్ని కలవాలి, కేసీఆర్ గారితో ఫోటో దిగాలి, కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తుపట్టాలని. అయితే అందరికి ఉందా లేదా? లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు అట్లా? ఒక్కరు కూడా చేయతలే. అంటే అందరికి ఉన్నది. నేను చెప్తున్నా ఈ రోజు నుంచి మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లో యాక్టివ్గా పోస్టులు పెట్టండి. ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుంది, మీ వర్ధనపేటలో ఏం జరుగుతుంది, వర్ధనపేట సమస్యల మీద మీరు పెట్టండి. ఖచ్చితంగా ఇంతమందిలో ఒక 10-15 మందికైనా ఈ 2 సంవత్సరాల్లో మీకు ఫోన్ రాకపోతే నన్ను అడగండి. కేసీఆర్ నుంచి ఆషామాషిగా చెప్పట్లేదు, నిజం ఇది. నేను 2009-10 నుంచి దాదాపు ఒక 8 సంవత్సరాలు స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను ఆ 8 సంవత్సరాల్లో యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా నాకు గుర్తింపు రాలే. కానీ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటేనే మనల్ని గుర్తిస్తారు అనేది తెలుసుకున్నాక సోషల్ మీడియాలో రోజు దాదాపు 15 గంటలు సోషల్ మీడియాలో ఉండేటోని. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఎట్లా పోస్టులు పెట్టాలి, అరే ఎట్లా సారు చూస్తే సార్ ఎట్లా మెచ్చుకోవాలి కేటీఆర్ గారైనా అనేది ఇట్లా పెట్టుకుంటూ పోతే 2018లో మన ప్రగతి నివేదన సభ పెట్టిరు కదా, ఎలక్షన్ కంటే ముందు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన. అప్పుడు ఆ మీటింగ్లో ఒక కమిటీ ఫస్ట్ టైం డిజిటల్ కమిటీ అని వేసారు. అప్పుడు నేనును జగన్మోహన్ మా ఇద్దరిని డిజిటల్ కమిటీలో వేసారు. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ 8 సంవత్సరాల్లో యూత్ వింగ్లో ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు నాకు 100 కాదు 1000 రెట్లు ఎక్కువ మంది నాకు ఫాలోవర్స్, నన్ను గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు కేవలం సోషల్ మీడియా. నేను చైర్మన్ అయినా అంటే కూడా దానికి కారణం సోషల్ మీడియానే. కార్పొరేషన్ చైర్మన్ అయినా అంటే కారణం సోషల్ మీడియానే. నాకంటే చాలామంది ఎక్కువ గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, పాపం పెద్ద వయసు 60-70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నాకు పదవి వచ్చింది అంటే ఎవరు పైరవి చేయలే. అట్లని మా కుటుంబం ఎవరు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు మా ఇంట్లో ఎవరు. కేవలం సోషల్ మీడియా నన్ను నిలబెట్టింది, నన్ను ఒక నాయకునిగా చేసింది, నాకు చైర్మన్ పదవి వచ్చేటట్టు చేసిందంటే సోషల్ మీడియానే. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి, ఎవరు కాదు. మీరు కూడా దయచేసి సోషల్ మీడియాని వాడుకోండి. సోషల్ మీడియాని ఎంత ఎక్కువ వాడుకుంటే అంత తొందరగా మనం లీడర్లు కావచ్చు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కాక్రోచ్ జనతా పార్టీ ఎంతమందికి తెలుసు? ఇంతేనా? ఇంతమందికి ఆ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒక 10 మందికి తెలిసి ఉండొచ్చు. అంటే పార్టీ పెట్టినోడు తెలియదు కానీ పార్టీ తెలుసు. కారణం ఏంది? సోషల్ మీడియా. కేవలం 4 రోజులలో కాక్రోచ్ జనతా పార్టీకి 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఆ పెట్టినోడు ఎవడో తెలియదు కానీ అదొక ఉద్యమంలాగా తయారై ఓ పార్టీ అయ్యి 4 రోజులలో ఇంత పెద్ద బీజేపీ పార్టీకి లేరు, కాంగ్రెస్ పార్టీకి లేరు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో. 4 రోజులలో 2 కోట్ల మంది వచ్చారు. అంటే సోషల్ మీడియా పవర్ మన కళ్ళ ముందు కనపడుతున్నా కూడా మనం మేల్కోకపోతే ఫ్యూచర్లో ఎవరు కూడా
నాయకులుగా ఉండలేరు, ఎగ్జిస్టెన్సీ ఉండదు. రాబోయే కాలం అంతా యూత్దే. 30 సంవత్సరాల లోపున్న యూత్కి చెప్తున్నా, మీలో ఎవ్వరు సోషల్ మీడియాలో యాక్టివ్ లేకున్నా కూడా మీరు రాజకీయం మానేయండి. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. రాకపోతే నేర్చుకోండి, కానీ తప్పదు. పెద్దసారే నేర్చుకున్నాడు సోషల్ మీడియా, సీఎం అయిన తర్వాత నేర్చుకున్నాడు. సార్ ఫేస్బుక్ చూస్తాడు, ఇన్స్టాగ్రామ్ చూస్తాడు. సీఎం అయింది కదా, ఆయనకి ఏమవసరం? అవసరం లేదు కదా. అయినా కూడా సార్ చూస్తున్నాడు. ఈరోజు సారు ఇంట్లో కూర్చొని కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుందో కూడా చెప్పగలుగుతాడు, అంతా చూస్తాడు. అంటే వర్ధనపేటలో పలానా గ్రామంలో, వర్ధనపేట మున్సిపాలిటీలో, ఈ వార్డులో ఏం జరుగుతుంది అనేది మీరు పెడితే కదా సార్కు తెలిసేది. ఎవరు పెట్టిరో కూడా సార్ చెప్తాడు తర్వాత. కాబట్టి రమేష్ అన్నని నమ్ముకోకుండా సార్ని కలవాలంటే సోషల్ మీడియాని నమ్ముకోండి. అంతేనా? ఇంతమందిని రమేష్ అన్న కూడా తీసుకుపోయి పరిచయం చేయలేడు కదా, ఇంతమందిని గుర్తుపట్టేటట్టు చేయలేడు కదా. మనకి మనం చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక సామెత ఉంటుంది, గొర్రె బలిస్తే గొల్లాయనకి లాభమో గొల్లాయనకి ఏదో అంటారు కదా సామెత. గట్లా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే మన పార్టీ అంత స్ట్రాంగ్ అవుతుంది, మన నాయకుడు అంత స్ట్రాంగ్ అవుతాడు. కేసీఆర్ గారు స్ట్రాంగ్ ఉంటారు, రమేష్ అన్న స్ట్రాంగ్ ఉంటాడు. వర్ధనపేటలో మీరందరూ కూడా ఎంత యాక్టివ్గా ఉంటే వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా రమేష్ అన్న అంత స్ట్రాంగ్ ఉంటాడు. మీరు చూస్తే ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు టార్గెట్ చేసింది ఒక్కటే, బీఆర్ఎస్ సోషల్ మీడియా. మీ అందరికి కూడా తెలిసేది తెలుసా? ఇక్కడ ఎవరి మీద అయినా కేసులు అయినాయా? మీ మీద కేసులు అయినాయా? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద నేను అడిగేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరి మీద కేసు అయిందా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఒక 10 మంది మీద అయింది. అంటే మీ 10 మందే కరెక్ట్ పనిచేస్తున్నారు అన్నట్టు సోషల్ మీడియాలో. అంతేనా? అంటే వానికి కాలేటట్టు మీరు పోస్టులు పెడితేనే కేసు పెట్టేది, అవునా? అంతే కదా. అంటే ఒక 10 మంది యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో ఇక్కడ. నిజంగా కూడా మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఏ మంత్రి అయినా లేకపోతే ఆఖరికి ఎమ్మెల్యేలైనా ఎప్పుడైనా 10 సంవత్సరాలలో కాంగ్రెస్ సోషల్ మీడియా గురించి మాట్లాడినా మనం? కాంగ్రెస్ సోషల్ మీడియా అనే పదం ఎప్పుడన్నా ఎవరి నోట్లోంచి అన్న విన్నామా మనం? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ సోషల్ మీడియా అని ఎన్నిసార్లు మాట్లాడారో మీకు వీడియో చూపిస్తా. అంత దుర్మార్గంగా, అంటే మన సోషల్ మీడియాకు వాళ్ళంత భయపడుతున్నారు, సోషల్ మీడియాని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ మీడియా కూడా ఇక్కడ మనకు సపోర్ట్ లేదు, ఏ మీడియా కూడా సపోర్ట్ లేదు. ఆ మీడియాని కాదని మన సోషల్ మీడియాలో మనం చూపిస్తున్నాం. ఒక్కసారి నెక్స్ట్ బాబు, మనకి లీగల్ సెల్ ఉంది, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. ఎవరికైనా కేసులు అయితే మన పార్టీ ఆఫీస్లో లీగల్ సెల్ ఉంది. ఆ లీగల్ సెల్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే పార్టీ ఆఫీస్కి నేరుగా పోయినా కూడా లీగల్ సెల్లో మన అడ్వకేట్లు ఉంటారు. ఎవరి మీద కేసులు అయితే డైరెక్ట్ వాళ్ళే చూసుకుంటారు. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన కోసం కేసీఆర్ గారు 10 కోట్లు పెట్టి డిపాజిట్ చేసి లీగల్ సెల్ పెట్టిండు. ఆ డబ్బులు మన కోసమే, మన లీగల్ సెల్ కోసమే. మన మీద ఏదైనా కేసులు అయితే మనల్ని కాపాడుకోవడానికి పెట్టిన ఖర్చు అది. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఏదైనా మీరు చేయొచ్చు. నెక్స్ట్ బాబు, సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ మధ్య పదే పదే మన మీద కేసులు పెడుతుంటే, ఒక కేసు నల్లబాలు అనే ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే, మన పార్టీ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెడతాం. పోస్ట్ ఏంటిదంటే, రేవంత్ రెడ్డిని ఏదో చీడ పురుగుతోని చూపిస్తాం. అంటే పంటకి చీడ పురుగు పడితే మందు కొట్టాలి, అటువంటి చీడ పురుగు మన తెలంగాణకు పట్టిండు అని ఇన్నది పెడతాం. పెడితే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే దాన్ని రీపోస్ట్ చేసిండు. రీపోస్ట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టారు ఆయన. ఏంటి, ఉట్టిగా షేర్ చేసినందుకే పార్టీ ఇది. 14 రోజులు పెడితే మనం ఫైట్ చేసి
హైకోర్టులో ఆ కేసుని కొట్టేసే విధంగా చేసినాం. చేస్తే ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేస్తే మనము ఆ అబ్బాయి కోసం మన పార్టీ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి సుప్రీంకోర్టులో కూడా గెలిచినాం మనం. ఈరోజు ఆ కేసు జడ్జిమెంటు దేశం మొత్తానికి, సోషల్ మీడియాకి ఈరోజు అదే రిఫరెన్స్గా మారింది. అంటే సోషల్ మీడియాలో కేసులు అయితే డైరెక్ట్ ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి లేదు అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ గైడ్లైన్స్ అక్కడ ఉన్నాయి అటువంటి. అట్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కోసం సుప్రీంకోర్టు దాకా పోయిన చరిత్ర కేవలం బీఆర్ఎస్ పార్టీదే దేశంలో. ఇప్పుడు అదే దేశంలో ఒక రోల్ మోడల్గా ఆ జడ్జిమెంటే ఉన్నది సోషల్ మీడియాకి. కాబట్టి అంత కడుపులో పెట్టుకుని ఆదుకునే పార్టీ మనది, మన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా నెక్స్ట్ 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 ఇంకొకటి, ఒక్క సూచన, మీరు ఏ పోస్ట్ అయినా పెట్టండి, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈ హ్యాష్ ట్యాగ్ అని ఉంది చూడండి, హ్యాష్ ట్యాగ్ వర్ధనపేట అని మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నాలాగానే ఎవరన్నా వర్ధనపేట గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వర్ధనపేటను సెర్చ్ చేస్తే వర్ధనపేటను రావాలంటే ఆ హ్యాష్ ట్యాగ్ ఉంటే వస్తుంది. అంటే వర్ధనపేటలో ఎవరు బాగా పెడుతున్నారు అనేది కూడా దాంతోనే తెలిసిపోతుంది. రేపు పొద్దున మన కేటీఆర్ గారో కేసీఆర్ గారో వర్ధనపేటను సెర్చ్ చేస్తే మీ పోస్టులు రావాలి. ఇంతకుముందు నేను చేసినట్టు చేస్తే మీ పోస్టులు రావాలంటే వర్ధనపేట అని పెట్టాలి ప్రతి దాంట్లో. అదేవిధంగా నెక్స్ట్ 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 బాబు వీడియోలు ఉంటాయి చూడు, పీపీటీలో వీడియోలు ఉంటాయి. రమాకాంత్ ఎక్కడున్నాడు? రమాకాంత్ ఆ పీపీటీలో వీడియోలు ఉంటాయి. ఈ లోప మెంబర్షిప్ ఇప్పుడు పెట్టు బాబు, చెప్తాను. ఒక 5-10 నిమిషాలు సభ్యత్వం గురించి చెప్తా, తర్వాత ఇంకొంచెం సోషల్ మీడియా ఒక 10 నిమిషాలు చెప్తా అంతే. సభ్యత్వం, ఈరోజు మనం సభ్యత్వం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నదే సభ్యత్వం కోసం. మళ్ళీ దీని తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంటుంది అనుకుంటా. సభ్యత్వం ఇంతకుముందు మనం ఎట్లా చేస్తుంటామే, పుస్తకాలతో చేస్తున్నాం, అవునా? ప్రతి ఇంటికి పోయినాం, రాసుకున్నాం, ఆ మెంబర్షిప్ కాగితాలు పుస్తకాలు తీసుకొచ్చి రమేష్ అన్న ఆఫీస్లోనో ఊరు నుంచి మండల ప్రెసిడెంట్ నుంచి రమేష్ అన్నకు పోయేది, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేది, అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి పోయి, ఇక్కడ నుంచి హైదరాబాద్ తెలంగాణ భవన్కి పోయలేక కొన్ని మిస్ అయినాయి. ఇంతకుముందు ఎవరైనా మెంబర్షిప్లు అయినాయి కదా. చాలామందికి ఇన్సూరెన్స్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత మెంబర్షిప్ చేసుకొని కూడా మనకి ఎన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా వర్ధనపేటలో ఎప్పుడన్నా ఈ మెంబర్షిప్ డాటా వాడినామా మనం? అసలు ఎంతమంది ఉన్నారు మన వర్ధనపేట మండలంలో కానీ, ఊర్లలో కానీ, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారన్న తెలుసా కనీసం మన పార్టీ మెంబర్షిప్లో? తెలియదు. కాబట్టి ఈసారి మనం మెంబర్షిప్ ఎట్లా చేస్తున్నామంటే డిజిటల్ పద్ధతిలో చేస్తున్నాం. డిజిటల్ పద్ధతి అంటే ఏంటంటే దీనికి ఒక మొబైల్ యాప్ పెడుతున్నాం మెంబర్షిప్కి. ఈ మొబైల్ యాప్లో ఎట్లుంటుంది అంటే మొత్తం ఈ వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న ఓటర్ డేటా మొత్తం ఈ మెంబర్షిప్ మొబైల్ యాప్లో ఉంటుంది. దయచేసి కొంచెం వినండి. దేశపతి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ గౌరవనీయులు స్వాగతం సుస్వాగతం అన్న ఒక 2 నిమిషాలు కూర్చొని. అయితే ఈ మొబైల్ యాప్లో ఎట్లుంటుంది అంటే మన చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక 2 నిమిషాలు చెప్తే తొందరగా క్లోజ్ చేస్తాం. ఈ మెంబర్షిప్ మొబైల్ యాప్లో ఎట్లుంటుంది అంటే మన వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ డేటా ఈ మొబైల్ యాప్లో ఉంటుంది. మనం బూత్కి ఒక 2 ఏజెంట్లనే వేసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఉన్నోళ్ళంతా దాదాపు ఏజెంట్లే అయి ఉంటారు. అయితే మీ బూతులో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మీ దగ్గర ఇంతకుముందు ఎట్లయితే లిస్ట్ ఉండేదో, ఆ బూత్ డేటా ఓటర్ డేటా ఎట్లయితే ఉండేదో
ఆ ఓటర్ డేటా మొత్తం మీకు ఒక ఐడి ఇస్తారు, మొబైల్ యాప్ ఐడి. ఆ ఐడితో మీరు ఓపెన్ చేసుకుంటే మీ బూత్లో ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఆ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు మెంబర్షిప్ చేయాలంటే ఇంతకుముందు మనం అన్నీ రాసుకునేటోళ్ళం కదా, ఇప్పుడు అట్లా కాదు. మీ బూతులో మీరు ఎవరి మెంబర్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటర్ ఐడి ఉంటే ఆ మొబైల్ యాప్లో సెర్చ్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ అడ్రస్ ఏంది మొత్తం వస్తాయి, దాంట్లోనే ఉన్నాయి. మీ బూతులో ఏదైతే ఇంతకుముందు ఓటర్ లిస్ట్లో ఉండేదో ఆ వివరాలన్నీ కూడా మన మొబైల్ యాప్లో ఉంటాయి. మీరు ఆ ఓటర్ ఐడి ఒక్కటి ఎంటర్ చేయగానే ఆ వివరాలన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత దానికి ఇంకొన్ని అడిషనల్గా కొన్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏముంటుంది అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి, కంపల్సరీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ మొబైల్ యాప్లో ఎంటర్ చేయగానే వాళ్ళకు ఒక ఓటీపీ పోతుంది. ఆ ఒక్క ఓటీపీ దాంట్లో ఎంటర్ చేసి వాళ్ళ కులం ఏంది, మతం ఏంది, ఇంకొన్ని ఉన్నాయి ఆ వివరాలు, వాళ్ళు చదువుకున్నారా లేదా, చదువుకుంటే ఏం చదువుకున్నారా అనే కొన్ని వివరాలు అడుగుతారు. ఆ వివరాలు దాంట్లో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఈసారి ఇంకా దేశంలో ఎక్కడా లేని విధంగా మనం ఒక కొత్త ఫీచర్ కూడా దీంట్లో పెడుతున్నాం ఈసారి ఈ మొబైల్ యాప్లో. ఏంటిది అంటే మీరు ఎవరింట్లో కూర్చొని మెంబర్షిప్ అయితే చేస్తున్నారో ఆయన మన ఓటరే కదా, ఆ ఓటర్ లొకేషన్ కూడా తీసుకుంటున్నాం మనం. అంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా మొబైల్ యాప్లో ఉంటుంది. అంటే వాళ్ళ వివరాలతో పాటు ఆ ఓటరు మన మెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి లొకేషన్ కూడా దాంట్లో తీసుకుంటాం. ఉట్టే ఒక క్లిక్ ఇట్లా చేస్తే లొకేషన్ కూడా తీసుకుంటుంది. ఇది మనకి ఎన్నికలప్పుడు ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే ఏ బూతులో మన వాళ్ళు ఎవరు, మన మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఎలక్షన్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఇన్ని ఎన్నికలు చూసినాం కదా, ఇన్ని మెంబర్షిప్లు చేసినాం కదా, ఒక్కసారన్నా ఒక్క ఎన్నికలో అయినా మన బూతులో ఇంతమంది మన మెంబర్స్ ఉన్నారని ఎప్పుడైనా ఉందా మన దగ్గర డేటా? అసలు ఎప్పుడు ఉండకపోయేది. ఈసారి ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బూతుల వారీగా మీరే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏ బూత్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ బూత్ ఏజెంట్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉన్న నాయకుల దగ్గర ఉంటుంది. కేవలం బూతులే కాదు, ఆ మండల్ ప్రెసిడెంటో లేకపోతే మండల నాయకుడు ఉంటే ఆ మండలంలో ఎంత అయింది అనేది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ వెంటనే వస్తుంటుంది. ఈరోజు ఈ మండలంలో ఎంత డేటా అయింది, ఎంత మెంబర్షిప్ అయింది, ఆ డేటా కూడా మొత్తం మండల నాయకుల దగ్గర ఉంటుంది. అట్లనే మన నియోజకవర్గం డేటా మొత్తం ఈ రోజుకి ఎంత అయింది, రేపు ఎంత అయింది, ఎల్లుండి ఎంత అయిందో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అట్లా ఈ డేటా మొత్తం కూడా మన ఆఫీస్లో వర్ధనపేటలో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి కూడా మొత్తం డిజిటల్ డేటా ఉండడం వల్ల రేపొద్దున మళ్ళీ ఎంపీటీసీఓ జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ బూతులో ఎవరు మనోళ్ళు ఎవరు కాదు మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఈ డేటాతో మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ 1000 మంది ఉన్న బూత్ అది అనుకుందాం, 1000 మందిలో ఒక మనకి 200, 300, 400 మెంబర్షిప్ అయింది అనుకుందాం. ఆ 300-400 మంది మొబైల్ నెంబర్లు తీసుకొని మీరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే ఇది మన బీఆర్ఎస్ కుటుంబం, ఈ బూతులో ఫలానా బూతులో ఇది మన బీఆర్ఎస్ కుటుంబం, దాంట్లో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. జనరల్గా మన ఊర్లలో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మనం ఏదో పెడతాం, పెట్టగానే అవతలేడో ఏదో పార్టీ వాడు ఉండి ఇంకేదో అంటాడు, దాంట్లోనే ఇంత పెద్ద డిస్కషన్ చేస్తాం. టీవీ డిబేట్ అయినట్టు మొత్తం వాట్సాప్ గ్రూప్లోనే డిబేట్ అవుతుంది, అవునా? అట్లా కాకుండా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మన లైక్ మైండెడ్ మన ఫ్యామిలీ అనుకునేటోళ్ళతో మనం మాట్లాడుకోవడానికి 300-400 మంది ఉంటే సరిపోదా? అట్లా 256 అట్లా వాటిని వాడుకోవడానికి మీకు మెంబర్షిప్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఎన్నికలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు సోషల్ మీడియాలో కూడా మీ వాళ్ళందరినీ యాక్టివ్ చేసుకోవడానికి, మనం ఇచ్చే సమాచారం, పార్టీ ఇచ్చే సమాచారం అందరికీ పంపడానికి కూడా ఆ విధంగా మెంబర్షిప్ డేటా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మొబైల్ యాప్ని కరెక్ట్గా వాడుకొని మీరు మెంబర్షిప్ చేస్తే ఈ డేటా యూజ్ అవుతుంది. కానీ దానికి ఇది ఒకటి చేయాలి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీ అందరి సమాచారం పార్టీకి ఇవ్వాలి. పార్టీకి ఇవ్వాలంటే ఈ ఫార్మాట్లో ఇవ్వాలి. రమేష్ అన్న దగ్గర ఈ ఫార్మాట్ ఉండొచ్చు, ఇది చూస్తే సీరియల్ నెంబర్, బూత్ నెంబర్ 1. బూత్ నెంబర్ 1 ఎవరు? బూత్ నెంబర్ 1 ఎవరు? మీరా? వర్ధనపేటలో బూత్ నెంబర్ 1 ఎవరు? మీరా?
ఇగో ఇక్కడ బూత్ నెంబర్ 1లో మీ బూత్ నేమ్ అని ఉంది. అక్కడ బూత్ నేమ్ అంటే ఏంటిది అంటే మనం పోయి ఓటేసే స్కూల్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ వస్తాయి. దానికి ఇంకొక నిమిషం మనం స్పెండ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ కులమో లేకపోతే వాళ్ళ మతమో ఏదో కొన్ని అడుగుతాం, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంది, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటే ఆ ఫోన్కి ఇక్కడ నుంచి ఓటీపీ పోతుంది. అంటే మీరు చేసే మెంబర్షిప్ కరెక్టేనా కాదా అనేది కూడా అక్కడనే చెకింగ్ అయిపోతుంది. ఇంతకుముందులాగా ఇంట్లో కూర్చొని రాస్తా అంటే కుదరదు. ప్రతి ఇంటికి పోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళకి చెప్పాలి. మన పార్టీ మెంబర్షిప్ కావాలంటే ఎందుకు తీసుకోవాలో చెప్పాలి, ఎట్లా తీసుకోవాలో చెప్పాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళకి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే తర్వాత దానికి 10 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది మెంబర్షిప్, దాన్ని కడితే మెంబర్షిప్ అయిపోతుంది. దీంతో పాటు వాళ్ళ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఎవరికి యాక్టివ్ మెంబర్ అయితే 50 రూపాయలు ఉన్న క్రియాశీలక సభ్యత్వం కావాలంటే వాళ్ళ ఫోటో కూడా అక్కడనే క్లిక్ చేయొచ్చు. ఈసారి మనం ఐడి కార్డులు కూడా ఇస్తున్నాం అందరికీ, పార్టీ అందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తుంది కాబట్టి అదే యాప్లో మీరు ఫోటో కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆ ఇంట్లో కూర్చొని చేస్తున్నాం కాబట్టి దాని కిందనే లొకేషన్ కూడా ఉంటుంది. అది ఒక్కటి క్లిక్ చేస్తే మనం ఎవరింట్లో కూర్చొని మనం మెంబర్షిప్ చేసినామో వాళ్ళ కింద ఇంటి లొకేషన్ కూడా ఉంటుంది. అంటే రేపు పొద్దున మన మెంబర్షిప్ అయిపోయిన తర్వాత మన బూతులో ఎంతమంది ఉన్నారనేది మొత్తం వివరంగా దాంట్లో ఉంటాయి. ఒకవేళ 200 మందిని మనం మెంబర్షిప్ చేసినాం మన బూతులో, ఆ 200 మంది వివరాలు మొత్తం కూడా మన దగ్గర ఉంటాయి ఎప్పటికీ. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ కులం ఏంది, మతం ఏంది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, వాళ్ళ ఇంటి లొకేషన్తో సహా ఉంటుంది. ఇది మనకి ఎలక్షన్ టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ రాకుండా చేయకుండా ఉండొచ్చు, ఎవరికి నష్టం కలగకుండా చేయొచ్చు. బాగుందా? ఇది బాగుందా? మంచిగానే ఉందా? ఇట్లా మెంబర్షిప్ చేస్తాం ఈసారి. అయితే దానికి మీరు ఏం చేయాలి? సమ్మన్న మీరు కూడా కొంచెం ఇది వినండి. దానికి మీరు ఏం చేయాలి అంటే ఈ ఫామ్ ఉంటుంది, ఈ ఫామ్ మీ అందరికీ కూడా ఇస్తారు. దీంట్లో ఈ ఫామ్లో మీ వివరాలన్నీ కూడా నింపి పంపాలి. ఏంటిది ఈ ఫామ్ అంటే మన బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఇందులో ఇస్తే ఆ బూత్లో ఉన్న వాళ్ళు మాత్రమే బూత్ ఏజెంట్ కావాలి. మీరు ఒక బూత్కి ఏజెంట్ ఉంటే మీరు అందులో ఓటర్ అయి ఉండాలి ఆ బూత్లో, లేకపోతే మాత్రం పనిచేయదు మీకు. కాబట్టి మీరు ఇవేమి ఇవ్వాలంటే మీకు యాప్ పనిచేయాలి, రేపు పొద్దున్న దానికి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, అది మీకు ఇవ్వాలంటే ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి పంపడానికి ఇట్లా మీ బూత్ నెంబర్ 1, బూత్ నెంబర్ 1 ఎవరు ఇక్కడ? మీరేనా బూత్ నెంబర్ 1? లేరా? బూత్ నెంబర్ 1 236 బూతుల్లో బూత్ నెంబర్ 1 2 3 4. అయితే ఆ బూత్ నెంబర్ ఉన్న దగ్గర వాళ్ళ బూత్ నేమ్ రాయాలి. బూత్ నేమ్ అంటే ఏంటిది? బూత్ నేమ్ అంటే ఏంటిది? మనం ఓటేయడానికి బూత్ సెంటర్ పోతామా? ఏదో స్కూలో లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా, దానికి ఒక పేరు ఉంటుంది, ప్రైమరీ స్కూలో హై స్కూలో ఏదో ఒకటి ఉంటుంది, అది బూత్ నేమ్. ఆ బూత్ నేమ్ ఇక్కడ రాయాలి కంపల్సరీ. దాంతోపాటు మీ పేరు, బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, దాని తర్వాత మీ ఓటర్ ఐడి, మీ ఓటర్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తేనే మీకు యాప్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ ఇస్తే ఏంటంటే రేపొద్దున మీరు పనిచేసేటప్పుడు మీ మొబైల్తో లాగిన్ కావడానికి ఈ మొబైల్ ఉంటుంది. ఇట్లా ఈ వివరాలన్నీ, ఇది ఫస్ట్. సెకండ్, ఇంకొక ఏజెంట్ ఉన్నాడు కదా, వాళ్ళవి కూడా సేమ్, వాళ్ళ పేరు, వాళ్ళ ఓటర్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్, ఇట్లా మొత్తం మీరు ఇస్తేనే ఈ యాప్ మీకు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఇచ్చేటట్టు చూసుకోండి. ఈ వివరాలన్నీ కూడా కరెక్ట్గా పైకి పోతేనే మీకు యాప్ పనిచేస్తుంది. ఒక్కసారి కొంచెం కష్టం అనిపిస్తుండొచ్చు, కానీ ఒక్కసారి అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడంటే అప్పుడు ఏ బూత్ అంటే ఆ బూత్లో ఎవరు మనోళ్ళు ఎవరు కాదు, ఎవరు మన మెంబర్షిప్ ఉన్నోళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంది, చాలా విధాలుగా పనిచేస్తుంది ఇది. రేపొద్దున మన పరకాల నియోజకవర్గం అందరి కూడా మన దగ్గర ఉన్నాయనుకుందాం, ఒక 50,000 మంది ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 50,000 మంది వివరాలు మన దగ్గర ఉంటే, వాళ్ళ బ్లడ్ గ్రూప్ మన దగ్గర ఉంటే,
రేపు పొద్దున మన కార్యకర్తకో మన నాయకుడికో ఎవరికైనా సడన్గా బ్లడ్ అవసరం పడితే దాంట్లో ఎవరెవరు ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో చూసి కూడా మన వాళ్ళకి మనం ఫోన్ చేయొచ్చు. బాలేదా? కాబట్టి ఇట్లా చాలా రకాలుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం పనికొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, కొంచెం కష్టమైనా కూడా ప్రతి ఇంటికి పోయి ఇవి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది, మనకి పర్కాల మున్సిపాలిటీ ఉంది. అట్లనే ఇక్కడ వరంగల్ ఒక 3-4 కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఊర్లలో ఈజీనే ఒక ఇల్లు గుర్తుపట్టడం, ఫలానా ధర్మారెడ్డి ఇల్లు ఎక్కడంటే ఒక ఇది అని చూపిస్తారు. కానీ సిటీలో ఇల్లు చూపించమంటే చూపిస్తారా? కష్టం. అదే మనం దీంట్లో వాళ్ళ వివరాలతో పాటు లొకేషన్ తీసుకుంటున్నాం కదా, ఆ లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోవచ్చు రేపు పొద్దున ఓటర్ ఎలక్షన్ రోజు. అవునా కాదా? అర్బన్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ ఓటరు ఎక్కడున్నాడు అని చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఒక్కటి మీరు కొంచెం కష్టమైనా చేయండి. ఈ వివరాలు కరెక్ట్గా ఇచ్చి పంపిస్తే సభ్యత్వ నమోదు మంచిగా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. దీని తర్వాత ఒక్క నిమిషం నేను ఎస్ఐఆర్ ఉందా ఫైల్, ఎస్ఐఆర్ రామన్న చెప్తాడు ఎస్ఐఆర్ గురించి చాలా వివరంగా. మీకు ఒక 2 నిమిషాలు అదొక్కటి చెప్తా. నేను దగ్గరకు వచ్చినట్టున్నాడు, వచ్చిండా? ఎస్ఐఆర్ తెలుసు కదా అందరికీ? తెలుసా? తెలియదు కదా? మీ ఊర్లలో బిఎల్ఓలు ఉన్నారు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఎంతమంది మీ బిఎల్ఓని కలిసారు మీరు? ఒక 50 మంది. మీరు బిఎల్ఏలే కదా? కాదా? బిఎల్ఏలు ఎంతమంది ఉన్నారు ఎస్ఐఆర్కి? అందరు రాలేదా? మీ బిఎల్ఏలు బిఎల్ఓను కలిసిరా? మీరు మీ ఊర్లో మీరు కలిసిరా? మాట్లాడిర్రా బిఎల్ఓతోని? ఏం చేసిండ్రు అనేది అడిగిరా వాళ్ళు? ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగింది కదా. ఎల్లుండి 25వ తారీఖు నుంచి ఇంటింటికి పోయి వాళ్ళు మొత్తం ఓటర్ నమోదు చేసుకుంటున్నారు. అవునా? ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, లేని వాళ్ళే తీసేయడం, డబల్ ఓట్లుంటే తీసేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. నెక్స్ట్ చేస్తున్నారు కదా, ఈ పని చేస్తున్నారు. అయితే మీరు ఈ లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బిఎల్ఓని మీరు కలవాలి. ఒకసారి కలిసి మీ ఊర్లో లేకపోతే మీ బూతులో ఎంతమందిని మ్యాపింగ్ అయింది, ఎంతమంది కాలేదు, ఫస్ట్ ఇది తీసుకోవాలి. మీరు మీ బిఎల్ఓతో కొద్దిసేపు కూర్చోవాలి, మాట్లాడి ఎవరెవరికి మ్యాపింగ్ కాలేదు. మ్యాపింగ్ అంటే ఏంటిదంటే 2002లో ఉన్న ఓటరు ఇప్పుడు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ కొడుకులో బిడ్డలో మనకి 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ 2002లో ఉన్న వాళ్ళకి అమ్మ నాన్న ఎవరినో మ్యాప్ చేస్తే వాళ్ళకు కూడా పెద్ద సర్టిఫికెట్లు అవసరం లేదు, సబ్మిట్ చేయాల్సినవి. కానీ అట్లా మ్యాప్ కాని వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారో నేను చూపిస్తాను. నేను వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇట్లా ఇది చూడండి, 88,13,207 ఓట్లు మ్యాపింగ్ కాలేదు తెలంగాణలో. అందులో పర్కాల్లో కూడా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ చూపి. ఇది చూస్తే ఇది 2025 ఓటర్ డాటా. ఇది ఇప్పటి ఓటర్ డాటా. ఇది ఇప్పటి ఓటర్ డాటా. ఇది 2002 ఓటర్ డాటా. ఇది 2002, ఇది 2025. బిఎల్ఓలు ఏం చేస్తున్నారు అంటే ఈ 2002లో ఉన్న వాళ్ళని ఇక్కడ వాళ్ళని రెండింటిని మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అంటే ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, ఈ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు ఈ బూత్లో ఈ ఓటర్ లిస్టులో ఉన్నారా లేరా అనేది చూస్తున్నారు. చూసి ఎట్లా రాసుకుంటారు అంటే ఇట్లా రాసుకుంటున్నారు. చూడండి, ఇది 2002 కదా. 2025లో వీళ్ళ బూత్ నెంబర్ ఎంత, వీళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఎంత, ఆ బూత్లో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, సీరియల్ నెంబర్ ఏందని రాసుకుంటున్నారు అక్కడ ఇక్కడ. ఇదే మ్యాపింగ్ అంటే ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉన్నది రెండింటిని, అప్పుడున్న బూత్ నెంబర్ ఏంది, ఇప్పుడున్న బూత్ నెంబర్ ఏంది, అప్పుడున్న సీరియల్ నెంబర్ ఏంది, ఇప్పుడున్న సీరియల్ నెంబర్ ఏంది అనేది ఇట్లా ఒక్కొక్కటి రాసుకుంటున్నారు. ఇది లేదు, ఇక్కడ లేదు కదా. ఇది అంటే ఇది ఆ ఓటర్ లిస్టులో లేదు అన్నట్టు.
మిస్ అయింది. అంటే ఆయన ఇక్కడ లేడో, లేకపోతే చనిపోయిండో, లేకపోతే ఇంకోటి ఏదో అయి ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండో, ఆ ఓటు పోతుంది ఇక్కడ నుండి. అదేవిధంగా దీంట్లో ఉన్నోళ్ళది కొంతమంది దీంట్లో ఉండదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు కాదు కదా ఓటర్, కాబట్టి దాంట్లో ఉండదు. అలాంటి వాళ్ళని వాళ్ళ అమ్మనో నాన్ననో ఇందులో ఉండుంటే దాన్ని రాసుకుంటారు ఇక్కడ. అది మ్యాపింగ్ అంటే. నెక్స్ట్ చూపి. తర్వాత ఇగో ఇది చూడండి, వాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారు మొత్తం. ఒక బిఎల్ఓ చేసిన పని మీకు చూపిస్తున్నా నేను. ఇగో ఇది ఒక బూత్ నెంబర్ 174, వాళ్ళ పార్ట్ నెంబర్ రాసిండు, వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి రాసుకున్నాడు, ఆయన ఓటర్ పేరు రాసిండు. తర్వాత కరెంట్ రిలేటివ్ నేమ్ అంటే ఆ పైది చూస్తే మీరు ఎండి సుల్తానా బేగం, కరెంట్ రిలేటివ్ నేమ్ ఆర్ఏఎఫ్, రఫీ అయి ఉంటుంది, అది ఆర్ఏఎఫ్ అని పడ్డ తప్పులు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కరెంట్ రిలేషన్ టైప్ ఏంది, హస్బెండ్. అంటే ఆ ఇంటికి ఆ బేగం అనే టైం కోడలుగా వచ్చింది, కోడలుగా ఎక్కడనో వేరే ఊరు నుంచి ఈ ఊరికి కోడలుగా వచ్చి ఉంటుంది, అవునా? అంటే ఈ ఊర్లో వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, అలాంటి వాళ్ళే మ్యాపింగ్ కాదు. పెళ్లి చేసుకున్నాక మన ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మ్యాపింగ్ కావు. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిర్రో అక్కడ బిఎల్ఓతో మాట్లాడిపించి వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారా లేదా తెలుసుకొని మ్యాప్ చేసుకుంటారు. ఇది మీరు కూర్చొని చేపియాల్సిన అవసరం ఉన్నది, ఇది మన బిఎల్ఏ బాధ్యత. ఇది చూడండి, మీరు మొత్తం కోడలు 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 అని రాసుకున్నారు. అంటే ఈ కోడళ్ళందరూ కూడా, ఆ ఊరికి వచ్చిన కోడళ్ళందరూ కూడా వాళ్ళ ఓటర్ ఐడిని, వాళ్ళకు ఓటు హక్కుని, ఈ ఊరు ఈ దేశం సిటిజన్ అని చెప్పుకునే విధంగా వాళ్ళు మొత్తం ప్రూవ్ చేసుకోవాలి. అట్లనే ఇంకేం రాసుకున్నారు ఇక్కడ, డెత్ అంటే వీళ్ళు చనిపోయారు, ఆ ఓట్లు ఇప్పుడు పోతాయి. ఇంకా ఇన్ని రోజులు ఉన్న ఓటు ఇప్పుడు పోతుంది. అట్లా ఇక్కడ నుంచి డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, పర్కాల్లో ఒక ఓటు ఉంటుంది, హన్మకొండలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. అట్లా 3 ఓట్లు ఉంటే అందులో ఒకటే ఉంటుంది. ఆ ఒక్క ఓటు పర్కాల్లో పెట్టుకుంటారా, హన్మకొండలోనా, హైదరాబాద్లో, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి పోయి నీ ఓటు ఇన్నే పెట్టుకో అని చెప్పాలి. రేపు పొద్దున ఓటర్ మనోడైతే చెప్పాలి, కాకపోతే అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, అంతే కదా. కాబట్టి ఈ పని మీరు చేయాలి. ఇప్పుడు నేను చూపించే ఈ లిస్ట్ ఏదైతే ఉందో మీ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. ఈ బిఎల్ఓ మీకు ఇవ్వాల్సిన హక్కు ఉంది, మీరు అడిగితే మీకు ఇస్తాడు. అది బిఎల్ఏ రైట్, అది వాళ్ళు కాదు అనడానికి కూడా లేదు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇది తీసుకొని మీ బూతులో ఎంతమందిని మ్యాపింగ్ అయిందో చూసుకొని, కానోళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కాలేదో చూసుకొని చేయాల్సిన బాధ్యత మీది. మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ తరపున మీరు కూడా ఇవ్వచ్చు. వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ తరపున మీరు కూడా ఇవ్వచ్చు. మీరు ఇస్తే ఏమవుతుంది, రేపొద్దున ఓటు అడగడానికి పోయినప్పుడు ఆ రోజు మీ ఓటు కోసం నేనే వచ్చి ఇప్పించిన అమ్మ, నీ ఓటు నా వల్లనే ఉన్నది ఇక్కడ కాబట్టి అని వాళ్ళు చెప్తే వాళ్ళకి గుర్తుపెట్టుకుంటారు. అరే అవును కదా, మన ఓటు కోసం పనిచేసిరు వీళ్ళని గుర్తుంటుంది, ఎప్పటికి గుర్తుంటుంది అది. కాబట్టి ఈ పనిని మనం చేయాల్సిన అవసరం ఉంది బిఎల్ఏగా. దయచేసి దీన్ని కొంచెం శ్రద్ధగా చేసుకోండి. ఇంకా రామన్న దీని గురించి డీటెయిల్గా మీకు ఇంకా కొంత చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇది ఎస్ఐఆర్ గురించి. అది మెంబర్షిప్, సోషల్ మీడియా చేద్దామా మరి? 2028లో గులాబీ జెండా ఎగరేద్దామా? పని చేద్దామా? సోషల్ మీడియా చేస్తామా? గ్రౌండ్లోనేనా? మీకు చూపించినా కదా, ఏఐని ఎట్లా వాడుకోవచ్చో వాడుకోండి, సోషల్ మీడియాలో పనిచేయండి. మీరు కూడా ఫేమస్ కావాలి, పార్టీ కోసమే కాదు మీకోసం కూడా మీరు చేసుకోవాలి. ఇంతకుముందు నేను చూపించిన అన్నీ కూడా పార్టీ కోసమే పనిచేయట్లే. మీరు కూడా మీకు ఒక పండగకి మీరు మీ ఫోటో పెట్టుకొని వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలి, అవి కూడా తయారు చేసుకోవచ్చు. దాంట్లో పార్టీవే కాదు మీకోసం కూడా మీరు పనిచేసుకునే విధంగా ఏఐ పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఇక్కడ గులాబీ జెండా ఎగరేసే వరకు అందరూ పనిచేస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.